హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఈరోజు గ్రూప్ 3 సంబంధించినటువంటి టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ ఏ విధంగా ఉంది, సో అదేవిధంగా కేటగిరీ వైజ్ పోస్టులు ఎన్ని, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వివిధ కేటగిరీలు ఎన్ని ఉన్నాయో అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలో వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వీడియోలో చూసుకున్నట్లయితే గ్రూప్ 3 సో మొత్తం పోస్టులు దాదాపుగా 1388 పోస్టులు అండి. సో ఫస్ట్ మనకు నోటిఫికేషన్లో 1363 పోస్టులు ఇవ్వడం జరిగింది. తర్వాత 12 పోస్టులను యాడ్ చేయడం జరిగింది. సో తర్వాత వచ్చేసి ఇంకా 13 పోస్టులను యాడ్ చేసి ఇప్పుడు మొత్తం టోటల్గా 13,1388 పోస్టులు. ఓకేనా. ఈ 1388 పోస్టులలో జోన్ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే 343 జోన్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా స్టేట్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 1045 స్టేట్ పోస్టులు ఉన్నాయి. ఈ స్టేట్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే దీనిలో జనరల్ కనుక చూసుకున్నట్లయితే 519 ఉన్నాయి. ఉమెన్స్ కేటగిరీలు చూసుకున్నట్లయితే 514 ఉమెన్స్ కేటగిరీలో ఉన్నాయన్నమాట. సో ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకు డిసెంబర్ 30 కల్లేకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే జనవరిలోనే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందనేసి మనకు న్యూస్ రావడం జరుగుతుందండి. సో చూడాలి ఎంతవరకు వస్తుందో, వస్తే మంచిదండి. సో నెక్స్ట్ కేటగిరీ వైజ్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మొత్తము ఓపెన్ కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 175 పోస్టులు ఉన్నాయి. ఉమెన్స్లో కనుక చూసుకున్నట్లయితే 148 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 52, ఉమెన్స్లో 33 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా బీసీఏ కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 32, ఉమెన్స్లో కనుక చూసుకున్నట్లయితే 65 పోస్టులు ఉన్నాయి. బీసీబీలో కూడా జనరల్లో 32, అదేవిధంగా ఉమెన్స్లో 43 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా బీసీసీలో కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 25, ఉమెన్స్లో 15 ఉన్నాయి. బీసీడీలో కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 15 ఉన్నాయి, ఉమెన్స్లో 19 పోస్టులు ఉన్నాయి. బీసీసీలో కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 8, అదేవిధంగా ఉమెన్స్లో కనుక చూసుకున్నట్లయితే 15 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీలో కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 83 పోస్టులు, అదేవిధంగా ఉమెన్స్ కేటగిరీలో చూసుకున్నట్లయితే 95 పోస్టులు ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఎస్టీలో కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 48 ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుందాం ఉమెన్స్లో 47 పోస్టులు ఉండడం జరిగింది. సో పిహెచ్లో కనుక చూసుకున్నట్లయితే జనరల్లో 13 ఉన్నాయి. అదేవిధంగా ఉమెన్స్ కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే 48 ఉన్నాయి. స్పోర్ట్స్ మొత్తంలో 6 పోస్టులు ఉన్నాయి. సో ఎక్సెస్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి జనరల్లో 32 పోస్టులు అండ్ ఉమెన్స్లో 1 పోస్ట్ ఉండడం జరిగింది. సో ఇది వివిధ కేటగిరీలో వైజ్గా ఉన్నటువంటి పోస్టులు. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి గ్రూప్ 3 కట్ ఆఫ్ కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఓపెన్ కట్ ఆఫ్ దాదాపుగా 300 నుంచి 320 మధ్య ఉంటుందండి. సో మనకు గ్రూప్ 3లో మొత్తం 3 పేపర్స్ ఉంటాయి. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చేసి ఇక్కడ హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఉంటుంది. పేపర్ 3 వచ్చేసి మనకు ఎకనామిక్స్ ఉంటుందండి. సో ప్రతి పేపర్లో మ్యాక్సిమం కూడా 100 చేసినా మీకు 100 లేదా 110 చేసినా కూడా ఇక్కడ 120 రావడం జరుగుతుంది. సో అదే ఓపెన్ కట్ ఆఫ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకు 290 నుంచి 300 ఉంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే. సో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 270 ప్లస్ ఉంటే సరిపోతుందండి. బీసీఏ వాళ్ళకు మాత్రము 280 నుంచి 290 ఉంటే హోప్స్ పెట్టుకోవచ్చు. బీసీబీ వాళ్ళకు 290 నుంచి 300 పోస్టులు ఉంటే హోప్స్. అదేవిధంగా బీసీ వాళ్ళు 270 నుంచి 280 ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టే. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే బీసీడి వాళ్ళు 285 నుంచి 290 మధ్య, అంటే ఇది ఈక్వల్ టు ఓపెన్ కేటగిరీ ఉంటుంది కాబట్టి ఇంత స్కోర్ రావాల్సి ఉంటుంది. సార్ మీరు ఇంతగా ఎందుకు చెప్తున్నారు, అంతగా ఉంటుందా అంటే ఉంటుంది సార్. బీసీడీ వాళ్ళు ఈక్వల్ టు ఓపెన్ కేటగిరీలోనే ఉండాల్సి వస్తుంది అనమాట, అంత లెవెల్లో చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బీసీఈ వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే 270 పోస్టులు, ఎస్సీ 270 అండ్ ఎస్టీ వాళ్ళకి 270 మార్క్స్. సో ఇవి మార్క్స్ అండి. సో ఎస్టిమేటెడ్ మార్క్స్. సో ఇంత అనేసి ఉంటుందనేసి ఒక ఎస్టిమేట్ మాత్రమే. తర్వాత మనకు డిఎస్పిఎస్సి మళ్ళీ కొత్తగా మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చేసి తర్వాత సెలెక్ట్ క్యాండిడేట్ వాళ్ళ యొక్క లిస్ట్ ఏ కేటగిరీలో ఎన్ని కట్ ఆఫ్ ఉన్నో అనేసి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కేటగిరీ వైజ్ సంబంధించినటువంటి పోస్టులు.
ఇదండి మొత్తం మనకు గ్రూప్ 3 సంబంధించినటువంటి వివిధ కేటగిరీ వైజ్ పోస్టులు, స్టేట్ లెవెల్ అండ్ దెన్ జోనల్ లెవెల్, అదేవిధంగా గ్రూప్ 3 కట్ ఆఫ్. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.